శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అసూదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం కృష్ణం వందే జగద్గురు అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాం ఉదానం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తం దేవీం సరస్వతీ వ్యాసం తతో జయముదీరయేత్. మా పుణ్యక్షేత్ర దర్శనాలు ఇప్పుడు ఎపిసోడ్ 23 చెప్పుకోవాలి. 22 ఎక్కడితో ఆపేమంటే పుష్పేషు జాతి పురుషేషు విష్ణు నారీశ్వరం నగరేశ్వర కంచి అని అక్కడ దాకా పెట్టుకున్నాం. మొసళ్ళ బ్రీడింగ్ సెంటర్ కూడా ఉంది అక్కడ అని చెప్పేసి చెప్పుకున్నాం. మహాబలిపురానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పి. ఇంక ఇప్పుడు ఎపిసోడ్ 23 చెప్పుకుందాం. మధ్యయుగంలో ప్రసిద్ధి చెందిన నగరం కాంచీపురం. అప్పటి చైనా రాయబారు హ్యూయన్సాంగ్ తన భారతయాత్రలో ఈ పట్టణాన్ని సందర్శించాడు. 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన పల్లవులకు ఇది రాజధాని. పల్లవులు తమ పరిపాలన కాలంలో ఎన్నో దేవాలయాలు నిర్మించారు. పల్లవుల కాలంలో మహాబలిపురంలో ఉన్న ఓడరేవు చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. కంచిని పాలించిన పల్లవ మహేంద్రవర్మ గొప్ప విద్వాంసుడు మరియు సాహితీవేత్త. ఈయన పరిపాలనా కాలంలో కంచిని సందర్శించిన హ్యూయన్సాంగ్ నగర చుట్టుకొలత 6 మైళ్ళు ఉన్నదని, ప్రజల ధైర్యవంతులు మరియు దయగల వారిని వర్ణించాడు. బుద్ధుడు కూడా కంచిని సందర్శించాడు. అప్పటి కాలంలో కాంచీపురం విద్వాంసులను తయారు చేయడంలో విద్యాబోధనలో కాశీ అంత ప్రాముఖ్యం పొందింది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో పతంజలి రాసిన మహాభాష్యాలలో కూడా కంచెకి ప్రస్తావన ఉంది. మణిమొక్కల్ అనే తమిళ కవి పెరుమపంతులు అనే మరో తమిళ కవి తమ సాహిత్యంలో కంచిని వర్ణించారు. క్రీస్తుగా 3వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు పాలించిన పల్లవరాజులు తమ రాజ్యాన్ని విస్తరించి ఉత్తరాన కృష్ణానది నుండి దక్షిణాన కావేరీ వరకు పాలించారు. పల్లవుల తర్వాత కంచిని చోళులు 10వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు పరిపాలించారు. తర్వాత విజయనగర రాజులు 14 నుండి 17వ శతాబ్దం వరకు పరిపాలించారు. ఏకాంబరేశ్వర ఆలయంలో 192 అడుగుల గాలి గోపురాన్ని, 1000 స్తంభాల మండపాన్ని, వరదరాజస్వామి దేవాలయంలోని శిల్పకళా చాతుర్యం విజయనగర రాజుల కాలంలో జరిగింది. విజయనగర రాజుల తరువాత కంచి ఆంగ్లేయుల హస్తగతం అయింది. ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్ వరదరాజ పెరుమాళ్లకు ఒక హారాన్ని బహూకరించాడని దాన్ని క్లైవ్ మకరకండి అని పిలుస్తారు. కంచి హిందువులకే కాక బౌద్ధులు, జైనులకు కూడా తీర్థస్థలం. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పూరి, ద్వారావతి సప్తైతే మోక్షదాయికా. భారతదేశంలో గల 7 మోక్షపురులలో శ్రీ కాంచీ క్షేత్రం ఒకటి. కంచి మోక్ష విద్యకు మూలపీఠం, అద్వైత విద్యకు ఆధారస్థానం. ఆదిశంకర్లు అధిష్ఠించిన కామకోటి పీఠ వైభవంతో కంచి నగర శోభ మరింత దేదీప్యమానమైంది. కాంచి అనగా మొలనూలు వడ్డాణం. అతి ప్రధానమైన శక్తి క్షేత్రం. పరమ పూజ్యులైన ఆదిశంకర భగవత్పాదులు దేహ విముక్తి నందిన పుణ్యస్థలం. ఏకాంబరేశ్వర దేవాలయంలో కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయం పంచభూత క్షేత్రాల్లో ఒకటి. ఏకాంబర, ఆమ్ర మామిడి, అంబర వస్త్రం, ఆకాశం అని నానా అర్థాలు. ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక్క మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అనే అర్థం. ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు. ఈ క్షేత్రం యొక్క పురాణ గాథను ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఎడమవైపుల చిత్రాల్లో తిలకించవచ్చు. ఈ దేవాలయంలోని ప్రధాన దైవం శివుడు. ఆలయంలో 4 వైపులా 4 గాలిగోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గాలిగోపురం ఎత్తు 57 మీటర్లు. దేవాలయం లోపలి మండపంలో 1000 స్తంభాలు ఉన్నాయి. ఆలయంలో 1008 శివలింగాలు ప్రదర్శించబడి ఉన్నాయి. దేవాలయంలో ఉన్న 3500 సంవత్సరాల వయసు గల మామిడి వృక్షంలోని 4 కొమ్మలు 4 రకాల రుచిగల పళ్ళు కాస్తాయి. సంతానం లేని దంపతులు ఈ చెట్టు కిందే పండు పట్టుకుని ఆ పండును సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. అయితే ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలం ప్రస్తుతం. ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు. ఇప్పుడు పురాతన మామిడి వృక్ష స్థానంలో దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం నాటారు. మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే
ఈ మామిడి వృక్షం క్రింద పార్వతీ పరమేశ్వరులు పార్వతీదేవి కుమారస్వామి ఒడిలో కూర్చోబెట్టుకుని వధూవరులుగా దర్శనమిస్తారు. ఇక్కడే మనం తపో కామాక్షిని కూడా దర్శించవచ్చు. ఈ క్షేత్రం 108 వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటి. తీరు నిరథింగల్ తొండం అనే మహావిష్ణువు సన్నిధి ఉంది. ఇతిహాసం ప్రకారం పార్వతీదేవి ఇక్కడ ఉన్న మామిడి వృక్షం కింద తపస్సు చేసిందని, శివుడు పార్వతిని పరీక్షించదలిచి అగ్నిని పంపాడని, అప్పుడు పార్వతి విష్ణువుని ప్రార్థించగా విష్ణువు అగ్నిని చల్లార్చడానికి శివుని తల మీద ఉన్న చంద్రుడిని చల్లని కిరణాలు ప్రసరింపజేశాడని కథ. తర్వాత శివుడు పార్వతి మీదకు గంగను ప్రవహింపజేయగా పార్వతి గంగను ప్రార్థించి వారిద్దరూ శివుడి భార్యలను చెప్పగా గంగ పార్వతికి హాని జరపలేదు. అమ్మవారి ఆలింగన స్పర్శ చేత పులకాంకితుడైన పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్లు స్థల పురాణం. ఇక్కడున్న విష్ణువును వామనమూర్తిగా పూజిస్తారు. కామాక్షి దేవాలయం పార్వతీదేవి కంచి పట్టణంలో కామాక్షిగా పూజలు అందుకుంటున్న ఈ కంచి కామాక్షి దేవాలయం చాలా ప్రసిద్ధమైనది. ఆదిశంకర్ ఇక్కడ ఉన్న కామాక్షిదేవి పూజలు జరిపారు. మధుర మీనాక్షి తిరువనాయకవల్లో ఉన్న అఖిలాండేశ్వరి కాశీలోని విశాలాక్షి దేవాలయాల వల్ల ఈ కామాక్షి దేవాలయం చాలా ప్రసిద్ధి పొందింది. కామాక్షి అమ్మవారు విగ్రహం యోగమధ్యలో పద్మాసనంపై ఆసీనరాలై శాంతిని సౌభ్రాతృత్వాన్ని వెల్లివిరుస్తూ ఉంటుంది. అమ్మవారు క్రింది హస్తాలతో చెరకుగడ మరియు తామర పుష్పాన్ని మరియు చిలుకను, పై చేతులతో పాశాన్ని అంకుశాన్ని ధరించి ఉంటుంది. కంచిపట్టణంలో కామాక్షి అమ్మవారి దేవాలయం కాకుండా వేరే అమ్మవారి దేవాలయాలు లేవు. కామాక్షి విలాసం అనే ఇతిహాసం ప్రకారం ఇక్కడ అమ్మవారు శక్తి అంతా గ్రహించి మన్మథునిలో ఆవహింపజేస్తుందని, మరో ఇతిహాసం ప్రకారం రాజరాజేశ్వరి ఆసనంలో ఉండటం వల్ల ఈ అమ్మవారు సృష్టిలో ఉండే అన్ని శక్తుల మీద తన ప్రభావం చూపుతుందని చెబుతారు. కామాక్షి అమ్మవారు మామిడి చెట్టు కింద మట్టితో శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఈశ్వరుని పాణిగ్రహణం చేసిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు చాలా ఉగ్రతతో ఉండి బలులు తీసుకుంటూ ఉంటే ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. శ్రీచక్రానికే పూజలు జరుగుతాయి. భగవత్ శ్రీ ఆదిశంకరాచార్యులు కామాక్షి అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం విడిచి వెళ్ళవద్దని అభ్యర్థించిన కారణంగా ఉత్సవ కామాక్షి ప్రాంగణంలోనే ఉన్న శ్రీ ఆదిశంకరాచార్యులు అనుమతి తీసుకుని ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుంది. ఈ కోవెల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంలో నెలకొని ఉంది. ఇక్కడ ప్రతిరోజు ప్రాతకాలంలో శ్రీ కామాక్షిదేవి ఉత్సవమూర్తిని మేలుకొలిపి ప్రాతకాల నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి కామాక్షిదేవి ఉత్సవమూర్తిని పల్లకీలో ప్రదక్షిణంగా ఆలయంలోకి తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత కామాక్షిదేవికి ఎదురుగా గోపూజ చేస్తారు. గోపృష్ఠవాహం అమ్మవారి వైపు ఉంచి గోపూజ చేస్తారు. గోపూజ అయిన తర్వాత అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలగించి హారతి ఇస్తారు. మనం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. శ్రీ కామాక్షిదేవి ఆలయానికి ప్రాతకాలం 5 గంటలకు వెళితే గోపూజ చూడవచ్చు. వరదరాజస్వామి దేవాలయం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ అన్నమాట. అక్కడే ఉంటుంది, కంచిలోనే. అది చోళులు ఈ ఆలయ నిర్మాణం జరిపారని తెలుస్తోంది. 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఇది ఒకటి. ఈ దేవాలయం ఉన్న ప్రదేశాన్ని విష్ణుగంచే పిలుస్తారు. ఈ దేవాలయంలోనే రామానుజాచార్యులు నివసించారని చెబుతారు. 23 ఎకరాల సముదాయంలో ఉంది. ఈ దేవాలయంలో మరో ప్రత్యేకత ఏమిటి అంటే బంగారు బల్లి మరియు వెండి బల్లి ఉన్నాయి. ఈ బల్లును తాకితే మనిషి ఒంటి మీద బల్లి పెడితే కలిగే దోషం పోతుందని నమ్మకం. దేవాలయ ప్రాకారం ఉండే అన్ని కప్పుల మీద బల్లులు చెక్కబడి ఉంటాయి. ఇతిహాసం ప్రకారం అక్కడ ఒక ఋషికుమారుణ్ణి అతని తండ్రి దేవతార్చనకు నీళ్లు తీసుకురమ్మనగా ఆ కుమారుడు తెలియక తీసుకుని వచ్చిన ఉదకంలో బల్లి కనిపిస్తుంది. తండ్రి దానికి కోపించి కుమారుని బల్లిగా పారిపోమ్మని శపిస్తాడు. ఆ తర్వాత అతని కుమారుడు వేడుకొనగా బల్లిగా
ఉంటున్న తన కుమారుని ముట్టుకుంటే బల్లి ఒంటి మీద పాడే పాపం పోయేటట్లు ఆశీర్వదిస్తాడు. ఈ భారతదేశం నలుమూలల నుండి భక్తులు వచ్చి ఇతడి గల వెండి బంగారు బల్లులను తాకి తమ మీద బల్లి పడితే కలిగే దోషాలని నివారించుకుంటారు. ఈ దేవాలయ ప్రాంగణంలో ఆనంద సరోవరం మరియు బంగారు తారకం ఉన్నాయి. ఆనంద సరోవరం మధ్యలో మండప అంతర్భాగాన ఉన్న మండపంలో అత్తి చెక్కతో చేయబడిన అత్తి దేవతామూర్తి విగ్రహాలు ఉంటాయి. ప్రతి 40 సంవత్సరాలు ఒకసారి ఈ కోనేరులో నుంచి తీసి 40 రోజులు దర్శనానికి అనుమతిస్తారు. 1979 సంవత్సరంలో అత్తి శ్రీ వరదరాజ పెరుమాళ్ను కోనేరు నుంచి బయట తీసి దర్శనానికి అనుమతించారు. మళ్ళీ 2019 సంవత్సరంలో జూన్ నెలలో అత్తి శ్రీ వరదరాజ పెరుమాళ్ను దర్శించగలం. ఈ దేవాలయ ప్రాకారాలు 11వ శతాబ్దం తరువాత చోళరాజులైన మొదటి కుత్తోంగ చోళ, విక్రమ చోళ, తర్వాత విజయనగర రాజుల చేత నిర్మించబడ్డాయి. వరదరాజస్థాని కృతయుగంలో బ్రహ్మ, త్రేతాయుగంలో గజేంద్రుడు, ద్వాపరయుగంలో బృహస్పతి, కలియుగంలో అనంతశేషుడు పూజించారు అని చెబుతారు. ఇంకో నెక్స్ట్ టాపిక్ అరుణాచలేశ్వర దేవాలయం. అరుణాచలం తిరువణ్ణామలై జిల్లా, తమిళనాడు స్టేట్. ఈ క్షేత్రాన్ని మేము 2 సార్లు దర్శించాం. కానీ గిరి ప్రదక్షిణ సమయాభావంతో మేము ట్యాక్సీలను చేసాం. అరుణాచలం లేదా అన్నామలై తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. దక్షిణ భారతంలో వెలసిన పంచలింగ క్షేత్రంలో అగ్నిభూతములకు ఇది ప్రతీక. అరుణాచలం అనగా ఎర్రని అచలము అంటే కొండ, ఎర్రని కొండ అని తాత్పర్యం. అరుణ అంటే పాపములను పరిహరించినది అని అర్థం. తమిళంలో తిరువణ్ణామలై అంటారు. తిరు అనగా శ్రీ, అన్నామలై అనగా తిరు అనగా శ్రీ, అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రము చేతనే ముక్తి నొసగే క్షేత్రము. కాశీ, చిదంబరం, తిరువారూర్ల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడతోటి ఈ టాపిక్ ఇక్కడ ఆపి తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఈ ఎపిసోడ్ ఇక్కడ విరామిద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ని కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.